నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు 119 రోజులు గురువు వృషభ రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నారు. ఇప్పుడు మనకి మకర రాశిలో ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 119 రోజుల పాటు గురువు అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:40 గురువు మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో వక్రస్థితిలోకి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు. 119 రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలనే ఉంటాయి. అయితే ఇక్కడ గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు వల్ల ఏ విధంగా ఉండబోతుంది, మరి ప్రతి సవాళ్ళని ఎంతవరకు ఎదుర్కోబోతుంది. గురువు వృషభ రాశిలో 40 డిగ్రీలకి వక్రస్థితిలో చేరి వెనక్కి వెళుతున్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 9వ తారీఖున ఏదైతే అక్కడ ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తాడు, రుజుమార్గంలోకి వెళ్తూ ఉంటాడు, అంటే డైరెక్టివ్ అవుతాడు. ఈ లోపల ఈ వక్రస్థితిలో ఉండటం వల్ల 119 రోజుల పాటు కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఏ విధంగా ఉండబోతుంది. మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా 5వ స్థానంలో పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల ఏదైతే రుణాలు చేయాల్సిన అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఏదో రకంగా వృత్తి వ్యాపార రంగాలకు కానీ, పిల్లల యొక్క చదువులకు కానీ, ఉద్యోగపరంగా కానీ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు కానీ, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటంలో కూడా బ్యాంకు లోన్లు రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. పూర్వ రుణాలు అంటే గతంలో ఏదైతే వీళ్ళు రుణం చేస్తుంటారో పాస్ట్ లైఫ్లో ఆ రుణాలన్నీ కూడా తీర్చడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ధనాన్ని ఖర్చు చేయకుండా మితిమీరిన ఖర్చు అంటే ఆర్థిక సంక్షోభం రాకుండా, విభేదాలు రాకుండా పొదుపు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. అంటే వస్తుంది కదా అని డబ్బు ఖర్చు పెడుతుంటే సర్వనాశనం అయిపోతారు. అలా వస్తుంది కదా అని ఖర్చు చేయటం కాదు కదా, వచ్చిన దాన్ని కొంతగా మనం కాపాడుకునేటట్టు కూడా ఉండాలి. బంధువులతో మిత్రులతో మితంగా మాట్లాడాలి, అంటే ఎక్కువగా మాట్లాడకూడదు. మరీ ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తోటి కొలీగ్స్తో కూడా అతిగా మాట్లాడకూడదు. అతిగా మాట్లాడితే కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కచ్చా కార్పణ్యాలు లేకుండా చూసుకోవాలి. అంటే ఏమో లైట్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. దానిలో కూడా భూతద్దం పెట్టినట్టు చూడకూడదు. అలాంటి విషయాల్లో వాహనాల్లో వెళ్ళేటప్పుడు హఠాత్తుగా కొన్ని పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటి విషయాల్లో కొద్దిగా ఎక్కువగా స్పందించాలి. హఠాత్తుగా అంటే తొందరపడి కార్లు ఎవరిని ఎక్కించుకోకూడదు. వాహనాలు స్పీడ్గా వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్ అనేది పనికిరాదు. దాంతోపాటు గృహాల్లో కూడా కొంత డబ్బును ఖర్చు అనేది విపరీతంగా పెంచకూడదు. మతి స్థిమిత లోపం కూడా వస్తుంటుంది. కొన్ని మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పరస్థలాల్లో సంచరించడం, పరస్థలాలు అంటే వేరే చోటకి బదిలీ కావటం, స్థాన మార్పులు, ఇంటి మార్పు, ఉద్యోగం మార్పు, స్థల మార్పులు, ఇలాంటి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే బంధుమిత్రులతోటి కొంత ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో విలాసాలతో తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో ఉద్యోగాలు రావటం కూడా జరుగుతుంది. వీళ్ళకి కుటుంబంలో ఎవరో ఒక పర్సన్కి మంచి ఉద్యోగం రాస్తుంది. శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉన్నతమైన పదవులు పొందుతారు. వీళ్ళు భూములు, గృహాలు, రుణాలు, వాహనాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు. నేను ఇందాక చెప్పా కదా, ఏదైతే వీళ్ళకి డబ్బుల యొక్క రుణాలు చేస్తారని చెప్పారు. రుణం ఎందుకు చేస్తారంటే ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తారు. అంటే గృహాన్ని, వాహనాల్ని కొనుగోలు చేయటం ఒకటి, బంధుమిత్రులతో కొంత సన్మానించబడటం ఒకటి, పిల్లల చదువుల్లో మంచి ర్యాంకులు రావటం ఒకటి, కోర్టు వ్యవహారాల యందు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జితమైన ఆస్తులు బాగా కొనుగోలు చేసే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వస్తు కొనుగోలు చేయటం, అలానే స్త్రీ సౌఖ్యము, వాహనాలు కొనుగోలు, లగ్జరీగా వాహనాల్లో తిరగటమే కాకుండా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ సరైన సమయంలో సరైన మార్గాల్లో బాగా తిరిగి ముందుకు వెళుతూ ఉంటారు. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించడం, ఊహించని విధంగా కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి వీళ్ళకి స్త్రీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా అధిక శ్రద్ధ పెట్టి చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశాలు ఉంటాయి. కానీ మానసికంగా అశాంతి ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశివారు? దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంత్రలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని తప్పకుండా శనగ గుగ్గిళ్ళు తయారు చేసి దేవాలయానికి వెళ్ళి అందరికీ, భక్తులందరికీ కూడా గురువారం రోజున గురుహోరలో పంచాలి. పంచడం వల్ల గురువు యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శివుడికి అభిషేకం చేయాలి. పంచామృత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర
తీసుకుని పంచామృతాలతోటి గోమూత్రంతో అభిషేకం చేస్తే మనకి సర్వకార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించి ముందుకెళ్ళటం వల్ల మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.